చూసేది, తర్వాత ఇంద్రియాలతో గ్రహించేది, ఆ తర్వాత మనస్సుతో గ్రహించేది, తర్వాత ఆత్మతో గ్రహించేది. ఇలా 4 రకాలుగా ప్రత్యక్షం ఉంటుంది. కేవలం కళ్ళతో చూసేదాన్ని మాత్రమే నమ్ముతా అంటే మనకు జ్ఞానం లభించదు. ఇంద్రియాలతో చూసేదాన్ని కూడా నమ్మాలి, మనసుతో చూసేదాన్ని కూడా నమ్మాలి, ఆత్మతో చూసేదాన్ని కూడా నమ్మాలి. దాని గురించి ఇంకా ముందు లెసన్ లోపల వివరంగా మనము చర్చిద్దాము. ఇక దీని మీద ఏమైనా సందేహాలుంటే మీరు అడగొచ్చు. గురూజీ, అడగండి. యాక్చువల్లీ అగ్నిహోత్రంలో ఒక మంత్రంలో వస్తుంది చూడండి, మోక్ష సుఖమును పొందడము గాక అనేసి. అవును, మోక్ష సుఖమును పొందుదుము గాక అనేది కూడా వస్తుంది. అందుకే చెప్పాను కదా, వేద కర్మలు, వేదహిత కర్మలు, వేదోక్త కర్మలు, ఈ వైదిక కర్మలు కూడా మనల్ని ముక్తి దగ్గరికి తీసుకెళ్తాయి. కానీ వైదిక కర్మలు చేస్తున్నాము కదా అని ఆత్మ ప్రకృతి జ్ఞానాన్ని పొందకుంటే అది ముక్తి ఇవ్వదు అని. ఆ కర్మలు సహకరిస్తాయి, అలాంటి కర్మలే చేయాలి. దుర్మార్గపు కర్మలు చేస్తూ మనం మోక్షాన్ని పొందలేము. మనము మంచి కర్మలను కూడా వివేక జ్ఞానంతో చేయాలి. దీని ఉద్దేశం అది. స్వర్గ సుఖం మాత్రమే ఇస్తాయి, మోక్ష సుఖం ఇవ్వలేవు అనేసి, అత్యంత దుఃఖ నివృత్తి చేసుకోలేము కనుక మనం వివేక జ్ఞానాన్ని పొందుతూ పుణ్యకర్మ చేయాలి. పుణ్యకర్మలు మన బుద్ధిని వికసింపజేస్తాయి. మనము మంచి కర్మలు చేస్తున్నామని హోమం చేస్తున్నాం అనుకోండి, హోమం చేస్తున్నప్పుడు ఆ సుగంధ ద్రవ్యాలు మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని, మన బుద్ధి యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. బుద్ధి ఆరోగ్యము, శరీరం యొక్క ఆరోగ్యం పెరిగితేనే కదా మనం ఆత్మ గురించి, ప్రకృతి గురించి తెలుసుకోగలము. ఎందుకంటే అది సూక్ష్మ జ్ఞానం రావాలంటే మేధస్సు బాగుండాలి. మేధస్సు బాగుండాలంటే వాతావరణ శుద్ధి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి కదా. చేయాలి, కర్మలు చేయాలి. అంటే వివేక జ్ఞానంతో ఆ అగ్నిహోత్రాన్ని కూడా చేసినప్పుడే సాధ్యమవుతుంది అని. తప్పకుండా వివేక జ్ఞానంతో అగ్నిహోత్రం చేసినప్పుడు ముక్తి వైపే తీసుకెళ్తుంది అగ్నిహోత్రం మనం. ధన్యవాదాలు. మంచిదండి. ఇంకా నమస్తే గురుజీ. ధన్యవాదాలు గురుజీ. నమస్తే గౌతమ్ జీ, చెప్పండి. గురుజీ, నిష్కామ కర్మలు చేసినా దానికి కర్మఫలం వస్తుంది అంటాడు. అయితే మామూలుగా నేను భగవద్గీతలో ఏంటి ఏమంటే, నిష్కామ కర్మలు చేస్తే దానికి తగ్గ పుణ్యాలు రావు, పాపాలు రావు అంటే. అది ఏమన్నా ఒకసారి ఏమన్నారంటే, అది మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేస్తారు, సో దానివల్ల మీకు పుణ్యం కానీ పాపం కానీ తగలవు. అవును, అదే ఇప్పుడు మీరేమంటున్నారంటే, మీరు నిష్కామ కర్మలు చేసినా దాని యొక్క ఫలితం వస్తుంది అంటున్నారు. చెప్తాను, దానికి చెప్తాను. నిష్కామ కర్మలు వివేక జ్ఞానంతో చేసినప్పుడు అవి ఫలాన్ని ఇవ్వవు. వివేకం లేని వాళ్ళు కూడా లోకం లోపల మనం కొంతమంది చూస్తుంటాము. కొంతమంది వర్కర్సే ఉన్నారు అనుకోండి, మా దగ్గర కూడా వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పని చేయమంటే చేసేస్తారు. దానికి ఏదో లాభం వస్తుందని చేయరు. చూడండిగా పని చేయండి అంటే చేసేస్తారు. అంటే సాధారణంగా లోకం లోపల వాళ్ళకు వివేక జ్ఞానం లేకపోయినా వాళ్ళు కర్మం చేస్తారు. అంటే ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఊరికే చేస్తుంటారు. ఆ ఊరికే చేయడం ద్వారా ఫలమే వస్తుంది కానీ మోక్షం రాదు అని దీని అర్థం. ఓకే, ధన్యవాదాలు. మంచిదండి. ఇంకా అడగాలి. ఎప్పుడైనా ప్రశ్న అనేది జ్ఞానాన్ని ఉదయింపజేస్తుంది. ప్రశ్నలు వేసుకోవడమే ధ్యానం. అంటే అది ఇక్కడ వేస్తే సత్సంగం అవుతుంది, మనలో మనం వేసుకుంటే ధ్యానం అవుతుంది. ధ్యానం లోపల ఏం చేస్తాం, మనను మనం ప్రశ్నించుకుంటాము, జవాబు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అక్కడ ఆత్మ నుంచి, మనస్సు నుంచి, పరమేశ్వరు నుంచి జవాబు లభిస్తుంది. ఇక్కడ మన చెప్పే వాళ్ళ దగ్గర నుంచి లభిస్తుంది. చెప్పండి, అడగండి. ఇప్పుడు కర్మలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో చేసేది మాత్రమే కాదు కదండి, మనసుతో, బుద్ధితో చేసేది కూడా ఇంక్లూడ్. కరణములతో చేసే ప్రతిది కూడా కర్మనే అవుతుంది. కరణములు అంటే అంతఃకరణములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నిటితో చేసేవి కర్మలే అవుతాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు
స్వప్నావస్థలో చేసేదానికి కూడాను ఫలితం ఉంటుందా? స్వప్నావస్థలో మనము ఏమి కర్మ అంటే ఒక మనసులో రకంగా చేసే మనస్సు లోపల ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఉమ్, మనసు లోపల ఆలోచన మనసు మీద ప్రభావాన్ని చూపెడుతుంటది తప్పకుండా. మనకు ఒక చెడ్డ కళ వచ్చిందనుకోండి, స్వప్నము, చాలా అది భయపడ మనం డిస్టర్బ్ చేస్తుంది తప్పకుండా. ఉమ్, దాని ప్రభావం అదే ఉంటుంది. కనుక సాత్విక నిద్రను అనుభవించాలని చెప్తుంది శాస్త్రం. అందుకే ఉమ్, శయన మంత్రాలు కూడా ఉన్నాయి. ఓం ఉమ్, యజ్జాగ్రతో దూరం దైతి దైవం తదు సుప్తస్య తదైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఈ ఒక 6 మంత్రాలు ఉన్నాయి. ఉమ్, మనము శయన మంత్రాలు అంటారు. ఇవి మనస్ఫూర్తిగా ఉపాసించి మనం నిద్రపోతే సాత్విక నిద్ర వస్తుంది. సాత్విక ఓకే. నిద్ర లోపల సాత్వికమైన స్వప్నాలు వస్తాయి. సాత్వికమైన స్వప్నాలు ఉమ్, మనకు ప్రేరణ ఇస్తాయి. అంటే ఇంకా మంచి పనులు చేయడానికి మనకు ప్రేరణ ఇస్తుంటాయి కనుక మనము సాత్విక నిద్రను అనుభవించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు స్వప్నాలు నష్టం చేయవు. ఓకే, ధన్యవాదాలు. మంచిదండి. ఇంకా ఓ నమస్తే గురుజీ. నమస్తే జీ. ధ్యానము నిర్విషయం మనః అంటారు కదా, అక్కడ నిర్విషయం అంటే ప్రకృతి సంబంధించినటువంటి విషయాలు లేకుండా ఉండడమే ధ్యానం అంటారా? అక్కడ పరమాత్మ విషయం కూడా అసలు ధ్యానం అసలు వస్తుందా లేకపోతే లేదండి ఏంటి అసలు అసలు ఈ విషయాలు లేకపోతేనే ధ్యానమా అని? అవును, ప్రకృతి విషయాలు లేకపోవడాన్ని ధ్యానం అంటారు. ధ్యానం అసలు నిర్విషయం మనహ అంటే ఉమ్, పంచ విషయాలు ఉండకూడదు. అంటే ఉమ్, శబ్దాలు, తర్వాత రూపాలు, స్పర్శలు, వాసనలు, రుచులు, ఇవనేవి లేకుండా చేసేయాలి. వీటికి సంబంధించిన స్మృతి కూడా ఉండకూడదు. వీటికి సంబంధించిన స్మృతి కూడా ఉండకూడదు. అంటే మనము వాటిని ప్రత్యక్షంగా అనుభవించట్లేదు, కానీ వాటి స్మృతులు కూడా మనను డిస్టర్బ్ చేస్తుంటాయి. ఆ స్మృతులను కూడా లేకుండా చేయాలి ధ్యానం లోపల. ధ్యానం నిర్విషయం మనః. రాగోపహతిర్ ధ్యానం. రాగోపహతిర్ ధ్యానం అంటే దానికి సంబంధించిన స్మృతులు ఉండకూడదు, దానికి సంబంధించిన కోరికలు కూడా ఉండకూడదు. అంటే మన మనసు లోపల ప్రత్యక్ష జ్ఞానం కంటే స్మృతి జ్ఞానం సూక్ష్మమైంది, స్మృతి జ్ఞానం కంటే కోరిక జ్ఞానం సూక్ష్మమైంది. ఆ కోరిక రూపంలో కూడా ఉండద్దు. అంటే మనకు వాసన కావాలని, స్పర్శ కావాలని, రూపం కావాలని, శబ్దం కావాలని, రుచి కావాలనే కోరిక కూడా లేకుండా చేయడము నిజమైన ధ్యానం. రాగోపాతిర్ ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః. ఇవన్నీ తీసేసిన తర్వాత తత్ర ప్రత్యేకతానత ధ్యానం. ఆ ఒక ఈశ్వరుడి గురించి ఆలోచించడమే నిజమైన ధ్యానం. ఇవన్నిటిని తీసేసేయాలి. ఈ ప్రకృతికి సంబంధించిన ప్రత్యక్షాన్ని తీసేయాలి, స్మృతిని తీసేయాలి, ఆ తర్వాత కోరికలను తీసేయాలి. అప్పుడు ఈశ్వరుని ఒక్కడి గురించే ఆలోచించాలి. అదే నిజమైన ధ్యానం. ఇప్పుడు ధ్యానం అనేది కూర్చొని చేస్తేనేనా గురించి, లేదు 24/7 ఏది మనసులో తలంపులు ఆలోచన వస్తా అంటే అదంతా కూడా ధ్యానమే అవుతుందా? అది ధ్యానమే అవుతుంది. నిజానికి మనం బాగా సాధన చేసినప్పుడు 24/7 ధ్యానం జరుగుతూనే ఉంటుంది. అంటే అది కరెక్ట్. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. ఈశ్వరుణ్ణి తెలపడానికి ఏ వస్తువు కూడా తక్కువ కాదు. ఏ వస్తువు ద్వారానైనా ఈశ్వరుని వైపు మనం వెళ్తుంటాం. మనం బాగా సాధన చేసినప్పుడు మనం చూస్తున్నా, వింటున్నా, తింటున్నా, కూర్చున్నా, నిల్చున్నా, నడుస్తున్నా మన ప్రయాణం అనేది అటే కొనసాగుతూ ఉంటుంది. అంటే ప్రోగ్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ప్రగతి అనేది వస్తుంది. కూర్చున్నప్పుడు అంటే కొంత కూర్చోవడం అనేది అంటే ఇనిషియల్ సాధన కోసము, ఇనిషియల్ ప్రాక్టీస్ కోసము పనికొస్తుంది. ఇనిషియల్ గా మనము పర్ఫెక్ట్ అయిపోయామనుకోండి, ధ్యానం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అట్లా జరుగుతూ ఉన్నా కానీ కొంతసేపు కూర్చొని చేయాలి. ఎలా గురుజీ సాధన? చేయాలి. ఎందుకంటే ఓకే. శ్రవణ చతుష్టయం లోపల శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారం అని 4 ఉంటాయి. ఇందులో మనము విన్నదాన్ని మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసనం అంటే ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకు చేస్తామంటే నిర్ణయం చేయడం కోసం. అంటే ఇంకా కన్ఫామ్ గా ఇది అని నిర్ణయించడం కోసం. ఆ నిర్ణయించడం కోసము
మనం కూర్చోవలసి వస్తే కూర్చోవాలి, తప్పకుండా కూర్చొని అది నిర్ణయించాలి. అంటే సత్యాన్వేషణ. ఉమ్. అది ఎంతసేపు అని స్పెసిఫిక్ గా ఏమైనా చెప్పగలరా? అంటే మహర్షి దయానందుడు చెప్పిన ప్రకారము 20 నుంచి 40 నిమిషాల వరకు స్థిరంగా కూర్చొని బుద్ధి గురించి, మనస్సు గురించి, అంతఃకరణాల గురించి, వాటి ప్రత్యక్షం గురించి సాధన చేయాలని వారు చెప్పడం జరిగింది. కనీసం ఆ. మనము ఒక 30 మినిట్స్ అనుకోవాలి, ఒక అరగంట అయినా కేటాయిస్తే బాగుంటుంది. ఓకే. తర్వాత ఈ క్రియా యోగం అంటారు కదండి, అంతర్ ప్రాణాయామ, అది కూడా కంపల్సరీ చేయాలా? అట్లా అలాంటిది ఇవన్నీ సహాయక సాధనాలు అవుతాయి. అంటే ఆసనాలు మన కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, మనసు విషయం మనను మనను ప్రిపేర్ చేయడం కోసం. ఆ, మన శరీరము బాగుంటే మనసు బాగుంటుంది, మనసు బాగుంటే ధ్యానం చేస్తాం కదా. yes. మనసు బాగానే ఉందనుకోండి, ఉమ్, ఇవన్నీ చేయకుండా మనం డైరెక్ట్ ధ్యానం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఓకే. మనసును సాత్విక స్థితికి తీసుకురావడం అనేది మన యొక్క ధ్యానం యొక్క ప్రయత్నం. ఉమ్, మనసు సాత్వికంగా తయారు కావడం కోసము ఆసనాలు, ప్రాణాయామము, వ్యాయామము, సాత్విక ఆహారము, సత్సంగాలు, స్వాధ్యాయనాలు ఇవన్నీ కూడా మనసును సాత్వికం చేయడం కోసం సహకరిస్తాయి. ఆ yes. సాత్విక స్థితి వచ్చింది అనుకోండి, ఉమ్. ఈజీగా మనకు సాధన అనేది కొనసాగుతుంటుంది. థ్యాంక్ యూ గురుజీ. కొంచెం. ఇంకా గౌతమ్ గారు చెప్పండి గురించి. ఇంకేమైనా ఉన్నాయా సందేహాలు? అంటే ఉన్నాయి చిన్న చిన్న క్వశ్చన్, ఇక్కడ అడగచ్చు లేదని. అడగండి, అందరికి తెలియాలి కదా. మీ ప్రశ్న అందరిది. అడుగుమని Actually గా- ఎందుకంటానంటే మీ ఒక్కరి కోసం అని కాదు, అది కొంతమందికి మనసులో ఉంటుంది, అడగలేరు. కానీ మీరు అడగడం ద్వారా వాళ్లకు నివృత్తి అవుతుంది. అలా అవును. అడగండి, అడగండి. అది యాక్చువల్ గా ఒకసారి చాగండి గారు చెప్పారు. అంటే మీరు ఆల్రెడీ మీకు ఆ క్వశ్చన్ అడిగారు, మీరు ఆన్సర్ కూడా చెప్పారు. కాకపోతే వాటికి చాగండి గారు మీరు అడిగాను కదా, ఇప్పుడు ఒకసారి మనం ముక్తిలోకి వెళ్ళిన తర్వాత ఆత్మలు పరాంతకాలం వరకు బయటికి రావని, రావు. అది మీరు చెప్పారు నాకు. కాకపోతే వెంకట చాగంటి గారు ఏమనంటే వాటికి సంకల్పం వల్ల వాళ్ళు రూపాలు తీసుకొని వస్తారు, ధర్మాన్ని స్థాపించి మళ్ళీ వెళ్ళిపోతారు. అది అందులో భగవద్గీతలో కూడా అదే చెప్పారు అని చెప్పారు. అది ఎగ్జాంపుల్ గా చూపించి చెప్పారు అనమాట. ఇప్పుడు అంటే యోగులు అలా వచ్చి ధర్మాన్ని స్థాపించి వెళ్ళిపోతుంటారు. అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. మనకు ఈ సాంఖ్య దర్శనంలో ముందు సూత్రాల్లో వస్తున్నది, నచ పునరావృతతే, నచ పునరావృత్తే. అంటే ఎప్పుడైనా ఒక ఆత్మ మోక్షంలోకి వెళ్ళిపోతే నచ పునరావృతి అంటే మళ్ళీ బయటికి రాదు ఒక పరాంతకాలం వరకు. మీరు చెప్పారు. అది ఆ సూత్రం ఉంది, ఇప్పుడు ముందు వస్తుంది మనకు. అంటే చాలా దర్శనాల లోపల పరాంతకాలము ఆత్మ ఎట్టి పరిస్థితి లోపల జన్మను తీసుకోదు, ఆ మోక్షంలో ఉండి ఈ లౌకిక కార్యక్రమాలు ఏమి చేయలేదు అనేది మనకు చాలా నిరూపణ ఉంది. దర్శనాల లోపల ఎప్పుడైనా కానీ ఇది చెబుతున్నాము వినండి అని ఉండదు, దాని మీద డిస్కషన్ ఉంటుంది, చర్చ ఉంటుంది. కనుక నేను పొందిన జ్ఞానం ప్రకారము, నా పరిజ్ఞానం ప్రకారము ఆత్మ అనేది పరాంతకాలం ఉంటుంది. ఒకవేళ పరాంతకాలం లేకుండా బయటికి వస్తే ఈశ్వరుడు యొక్క న్యాయము వ్యర్థమవుతుంది. ఈశ్వరుడు మనం చేసిన పరమ పురుషార్థం ఎందుకు చేస్తున్నాం? పరాంతకాలము దుఃఖం నుంచి దూరంగా ఉండడం కోసం చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడికి రావడానికి పరమేశ్వరుడు ఒప్పుకోడు, మనం రాము. ఎందుకంటే అతడు ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక నిమిషము కూడా తేడా లేకుండా పరాంతకాలము మనను ముక్తి సుఖం లోపల ఉంచుకుంటాడు. అది మీరు చెప్పారు. కాకపోతే మళ్ళీ నేను వెంకటచాగంటి గారు ఏమంటున్నా అంటే, ఏం చెప్పారంటే ఇది భగవద్గీతలో కూడా అదే యదా ధర్మశాది ఆ శ్లోకం గురించి తీసుకొని ఇలా అవసరమైనప్పుడు మహర్షులు పుట్టి ధర్మస్థాపన చేసి వెళ్ళిపో అని ఒకసారి చెప్పారు వరకు. నాకు కన్ఫ్యూజన్ ఉంది. మీరు ఇలా చెప్పారు, సార్ అలా చెప్పారు. మోక్షం లోపల వెళ్ళిన వాళ్ళు రారు, కాకపోతే సంకల్పము. ఇప్పుడు మనం మంచి పనులు చేస్తున్నాము, మంచి సాధన చేస్తున్నాము, మోక్షం లభించలేదు. కానీ నేను మళ్ళీ మానవ జన్మలోకి వచ్చి ఈ ధర్మ సంస్థాపన చేస్తా అనే భావంతో ఉన్న వాళ్ళు మళ్ళీ అలాంటి సంకల్పంతో మంచి జన్మను పొందవచ్చు. అంటే ఎవరి లోపల అయితే పవిత్రత ఉంటుందో వాళ్ళు మంచి జన్మను పొందొచ్చు, కానీ మోక్ష జీవులు మాత్రం రారు. మోక్ష జీవులు ఎప్పుడు కూడా లోకంలోకి రావు. ఎందుకంటే ముక్తం పరం అని చెప్పాడు, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను నేను.
అంతకంటే పరం ఏది కాదు. ఇక్కడ ధర్మ సంస్థాపన చేయడము, చక్రవర్తి సామ్రాజ్యం చేయడం, ప్రపంచాన్ని అంతా